అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగస్ కామెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్ సీజన్ 4 ఎపిసోడ్ 10లో ఏం జరగబోతుందని చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ సీజన్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో రాగ్నర్ షిప్స్ అన్నిటిని ప్యారిస్ దగ్గరికి తీసుకొచ్చేసాడు. కొంచెం దూరం వచ్చిందే రోలో యొక్క షిప్స్ కూడా కనిపించగా బియాన్ రాగ్నర్ దగ్గరికి వచ్చి మీకు అది కనిపిస్తుందా అని అడగ్గా రాగ్నర్ నాకేం కళ్ళు గుడ్డి కాదు, కనిపిస్తుంది అని చెప్పాడు. ఒకవైపు రాగ్నర్ యొక్క షిప్స్, ఇంకోవైపు రోలో వేగంగా వెళ్ళండి అని చెప్పి సిగ్నల్ ఇచ్చాడు. ఇక్కడ ప్యారిస్ లోపల ప్రజలు వైకింగ్స్ వచ్చేసారు అని చెప్పి భయపడి చర్చ్ ముందుకు వచ్చి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. చర్చ్ లోపల గీస్లా, దేవుడా మా హస్బెండ్ రోలోకి ఏమీ కాకూడదు, వాడొక వైకింగ్ గా ఉన్నప్పుడు చాలా తప్పులు చేసుండొచ్చు, పాపాలు చేసుండొచ్చు, కానీ దాన్ని ఇప్పుడు మన్నించు. ఇప్పుడు వాడు నీ గుడిని, ఈ ప్రజల్ని కాపాడడం కోసం వెళ్ళున్నాడు, వాడికి సహాయం చెయ్యి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంది. ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయింది. రాగ్నర్ యొక్క బోట్స్ నుంచి బాణాలు వదులుతూ ఉన్నారు. వీళ్ళు 3 షిప్స్ ని అటాచ్ చేసి ఒక అరేనాగా బిల్డ్ చేసినందువల్ల వీళ్ళ బాణాలు చాలా ఎక్కువగా వెళ్తూ ఉన్నాయి. అవి తగిలి ప్యారిస్ సోల్జర్స్ కింద పడుతున్నారు. వీళ్ళకు కూడా తగులుతున్నాయి, కానీ ఎక్కువ ప్రాణాలు పోవడం లేదు. థోర్వి కూడా ఆర్మర్ వేసుకొని ఎల్ఆర్ క్రాస్ బౌ తీసుకొని షూట్ చేస్తూ ఉంది. ప్యారిస్ సోల్జర్స్ రాగ్నర్ యొక్క బోట్ దగ్గరికి వచ్చి కొక్కి వేసి రెండింటినీ జాయింట్ చేసి అందరూ లోపలికి దిగుతున్నారు. కానీ వైకింగ్స్ వాళ్ళని ఈజీగా కొట్టి అందరినీ కింద తోసేసి సెలబ్రేట్ చేస్తున్నారు. దాని దూరం నుంచి చూస్తున్న ఒక వీరుడు రోలోతో మనం ఇక్కడి నుంచి పారిపోయి వేరే ఏదైనా దారి చూద్దాము అని చెప్పి ముగించేలోపు రోలో వాడిని కడుపులో గుచ్చి ఎగిసి ఒక్క తన్ను వాడు నీళ్ళల్లో పడ్డాడు. దాన్ని చూస్తున్న మిగతా వాళ్ళకి షాక్. రోలో వాళ్ళందరినీ చూసి నేను ఎక్కడో వైకింగ్ గా పుట్టి ఇక్కడికి వచ్చిన దానికి కారణము, మీరు ఇక్కడే పుట్టి ప్రాణాలతో ఉండడానికి కారణము ఈ ఒక్క యుద్ధం కోసమే. మనం చావబోతున్నామా బ్రతకబోతున్నామా అని చెప్పి పక్కన పెట్టి మీ బలాన్నిటినీ సేకరించి యుద్ధం చేయండి. ఓడిపోతే మళ్ళీ వెళ్దాం, ఇంకోసారి ఓడిపోతే మళ్ళీ వెళ్దాం, గెలిచేదాకా యుద్ధం చేద్దాం, ఓడిపోతే ఒక వీరుడిగా యుద్ధ భూమిలోనే చేద్దాము అని చెప్పి మోటివేట్ చేసి తన వీరులందరినీ తీసుకెళ్తూ ఉన్నాడు. ఇక్కడ రాగ్నర్ చివరి మెడిసిన్ ని తీసుకొని రెడీ అయ్యాడు. బియాన్ రాగ్నర్ పక్కకి వచ్చి సరే యుద్ధంలో ఏం జరుగుతుందో చూద్దాము అని చెప్పాడు. పక్క బోట్ లో ఉన్న ఫ్లోకి పైకెక్కి రే రోలో ఇక్కడికి రారా, నా దగ్గరికి రా, మన దేవుళ్ళకి మోసం చేసి క్రిస్టియన్ గా మారుతావా, నీ చావు నా చేతిలోనే రా అని చెప్పి అరుస్తున్నాడు. లాగర్దా రాగ్నర్ తో మన దేవుళ్ళు మనకి హెల్ప్ చేస్తారా అని అడిగింది. బియాన్ ఖచ్చితంగా చేస్తారు అని చెప్పాడు. లాగర్దా నేను నిన్ను అడగలేదు, మీ నాన్నని అడిగిరా, మీ నాన్న నోట్లో నుంచి చెప్పని అని చెప్పింది. రాగ్నర్ కి సీర్ చెప్పిన విషయాలు గుర్తొస్తూ ఉంది. ఎలుకబంటి యువరాణిని పెళ్లి చేసుకుంటే నువ్వు ప్యారిస్ ని గెలవడం అసాధ్యం అని చెప్పి. ఇక్కడ రోలో వేగంగా పెడల్ చేయండి, ఇంకా వేగంగా పెడల్ చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నాడు. అప్పుడు బియాన్ వదిలిన బాణం రోలో దగ్గరికి వచ్చి గుచ్చుకుంది. ఇంకా కొన్ని క్షణాల్లో యుద్ధం స్టార్ట్ అవబోతూ ఉంది. కోట లోపల కింగ్ చాలా ప్రశాంతంగా కూర్చొని డైనింగ్ టేబుల్లో తింటూ ఉన్నాడు. అక్కడ రోలాండర్ అండ్ వాడి సిస్టర్స్ కూడా ఉన్నారు. కింగ్ అక్కడ డ్యూక్ రోలో మన కోసం యుద్ధం చేయడానికి వెళ్తే మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తింటున్నాం కదా రోలాండర్ అని చెప్పాడు. అందుకు వాడు ఒకవేళ రోలో ఓడిపోయి చనిపోయినా కూడా వైకింగ్స్ ఇక్కడికి రాలేరు, ఈ కోట యొక్క డిఫెన్స్ చాలా బలంగా ఉంది రాజుగారు, అండ్ ఆ వైకింగ్ అయిన రోలోని మీరు చాలా ఎక్కువగా నమ్ముతున్నారు అని చెప్పాడు. అందుకు కింగ్ నేను రోలోని నమ్ముతున్నాను అండ్ వాడు నాకు చాలా నచ్చేశాడు, నా కూతురికి అందుకే నేను పెళ్లి చేసి ఇచ్చాను అని చెప్పాడు. అందుకు ఆ అమ్మాయి నవ్వుతూ ఒక వైకింగ్ మీకు నచ్చాడా, మీరు ఒక తెలివిలేని దద్దమ్మ రాజుగారు అని చెప్పింది. వెంటనే కింగ్ సీరియస్ అయ్యి అవును నేను తెలివిలేని దద్దమ్మని, నాకు ఇప్పుడే నా నిజమైన స్నేహితులు ఎవరు శత్రువులు ఎవరు అని తెలుస్తోంది, సరే మీరు తినండి అని చెప్పాడు. రోలో నాకు పెద్ద ఆకలిగా లేదు అని చెప్పింది. కింగ్ సరే నరకంలో వెళ్ళి తినండి అని చెప్పి ఇద్దరిని చంపించేశాడు. కట్ చేస్తే ఇక్కడ యుద్ధం స్టార్ట్ అవ్వక ముందు క్యాటిగట్ లో సీర్ ని చూపిస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది నిజం అవుతుందా లేదా అని చూద్దాం రండి. రోలో యొక్క షిప్స్ రాగ్నర్ షిప్స్ ని ఢీకొని యుద్ధం స్టార్ట్ అయింది. లాగ్రదా బియాన్ ఫ్లోకి
చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అన్నదమ్ములైన హెరాల్టన్ ఒకరిని ఒకడు కాపాడుకొని ప్యారిస్ సోల్జర్స్ ని చంపుతూ ఉంటే ఇటువైపు ఈ ఇద్దరి అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. రాగ్నర్ మన ఇద్దరిలో ఖచ్చితంగా ఈరోజు ఎవరో ఒకరు చావబోతున్నారు అని చెప్పాడు. అందుకు రోలో కానీ అది నేను కాదు బ్రదర్, నువ్వే అని చెప్పి కొడుతున్నాడు. సీర్కి ఇక్కడ యుద్ధంలో జరిగేవన్నీ కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నట్టున్నాయి. వాడు రాగ్నర్ రోలో కొట్టుకోవడం తలుచుకొని ఏడుస్తూ ఉన్నాడు. రాగ్నర్ రోలో చేతిలో ఉన్న కత్తిని కొట్టి కింద పడేశాడు. రోలో నరకపోగా వాడు రాగ్నర్ చేతుల్ని పట్టుకొని ఆ కత్తిని కింద పడేసి మొహంపై ఒక్క గుద్దు కంటిన్యూస్ గా ఒక 4-5 పంచులు గుద్దుతూ ఉన్నాడు. ఇంకో పక్క ఫ్లోకి ఒక వీరుడి దగ్గర తప్పించుకోలేకుండా వాడి కడుపులో గాయమైపోయింది. ఒక పక్క సీర్ ఏడవడం చూపిస్తూ ఉన్నారు. దీన్ని చూస్తుంటే మనకి ఇప్పుడు ఏం జరగబోతుందిరా, ఎవరు చావబోతున్నారు, రాగ్నరా లేక రోలోనా అని చెప్పి టెన్షన్ గా ఉంది. అన్నదమ్ములైన హెరాల్టన్ బాగా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు హెరాల్టన్ కి గుండెలోనే బాణం దిగింది. దాన్ని చూసిన హెరాల్డ్ కాపాడదామని వెళ్తుంటే వాడి చుట్టూ వీరులు రాగ్నరు రోలో బాగా ఇద్దరు మొహంపైయే పనిచేసుకుంటూ ఉన్నారు. దాన్ని బియాన్ చూస్తూ ఉన్నప్పుడు లాగర్ దాన్ని ఒకడు భుజంపై గుచ్చగా ఆమె అలాగే కింద పడిపోయింది. దాన్ని చూసిన బియాన్ అక్కడికి వెళ్ళినప్పుడు రాగ్నర్ యొక్క చేతికి కొక్కి వేసి ప్యారిస్ వీరుడు లాగగా అక్కడ వైకింగ్స్ ఓడిపోతున్నారు అని చెప్పి రాగ్నర్ గమనించి లాగర్ దాన్ని బోట్ లో ఎక్కించి బియాన్ అని చెప్పాడు. రోలో కిందున్న గొడ్డల్ని తీసుకోగా రాగ్నర్ కూడా వాడి గొడ్డల్ని తీసుకొని పరిగెత్తబోతూ ఉంటే బియాన్ అండ్ ఇంకో వీరుడు వచ్చి బోట్ లో వేసి బోట్ లో ఉన్న తాడుని కట్ చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. సో ఈ యుద్ధం ముగిసింది. రోలో గెలిచేశాడు. కానీ కింద కూర్చొని మన వాళ్ళనే చంపేశామే అని చెప్పి బాధపడి ఏడుస్తూ ఉన్నాడు. దీని తర్వాత రోలో కోట లోపలికి వస్తూ ఉంటే పూలు చల్లి ప్రజలు అరుస్తూ స్వాగతిస్తున్నారు. ఈస్లా రోలోని హక్ చేసుకొని నువ్వు వచ్చేసావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తన నాన్న దగ్గరికి తీసుకెళ్ళింది. కింగ్ సింహాసనంలో నుంచి దిగి వచ్చి ఒక కిరీటాన్ని తీసి రోలో తలపై పెట్టి ప్యారిస్ ని కాపాడడానికి వచ్చింది ఈ సీజర్ అని చెప్పి రోలోకి ఇంగ్లీష్ పేరు పెట్టగా వాడు పైకి లేసి కత్తి పైకెత్తాడు. అక్కడున్న ప్రజలందరూ హెయిల్ సీజర్ అని చెప్పి అరుస్తున్నారు. ఇక్కడ బోట్ లో ఫుల్ గా రక్తం, అక్కడక్కడ ఒక్కొక్క వీరుడు పడున్నారు. లాగర్ ప్రాణాలకు పోరాడుతూ ఉంది. బియాన్ ఒక చోట పడుకున్నాడు. రాగ్నర్ ఒక మూల్లో ముడుక్కొని కూర్చున్నాడు. మనం ఓడిపోయామే అన్న బాధతో. రాగ్నర్ చరిత్రలోనే మొదటిసారి ఓడిపోయి ఉత్త చేతులతో తిరుగుతున్నాడు. కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచిపోయింది. బియాన్ క్యాటిగట్ లో ఫిషింగ్ చేస్తూ ఉన్నప్పుడు యాస్లాగ్ అక్కడికి వచ్చి బియాన్ ని గ్రేట్ హాల్ కి పిలిచింది. అక్కడ ఒకడు ఒక న్యూస్ తీసుకొచ్చాడు. మేము ఇంగ్లాండ్ కి వెళ్ళి అటాక్ చేసినప్పుడు వాళ్ళు మాకు పీస్ ఆఫర్ చేశారు. అప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. మీ నాన్నైన కింగ్ రాగ్నర్ కి మెర్సియా క్వీన్ అయిన క్వింత్రెత్ కి ఒక బిడ్డ పుట్టింది. వాడి పేరు మ్యాగ్నస్. వాడు ఎగ్బర్ట్ కోటలోనే ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పాడు. అందుకు బియాన్ వాడు నిజంగానే రాగ్నర్ యొక్క కొడుకే అని చెప్పి నువ్వు ఖచ్చితంగా ఎలా చెప్తున్నావో అని అడిగాడు. అందుకు వాడు నేను ఖచ్చితంగా చెప్పలేను, కావాలంటే మీరు రాగ్నర్ నే పిలిచి అడగచ్చు కదా అని చెప్పాడు. అందుకు యాస్ లాగా నీ దగ్గర ఇంకొక న్యూస్ కూడా ఉంది కదా, అది కూడా బియాన్కి చెప్పు అని చెప్పాడు. మేము వాళ్ళతో ఇంకొక విషయాన్ని అడిగాము. రాగ్నర్ యొక్క సెటిల్మెంట్ ఇంకా అలాగే ఉంది కదా అని చెప్పగానే వాళ్ళు నవ్వారు. రాగ్నర్ వెళ్ళిపోయిన కొన్ని నెలలకే వాళ్ళందరినీ చంపి కాల్ చేశాము, కానీ అందులో కొంతమందిని ఎగ్బర్ట్ వదిలాడే, వాళ్ళు వచ్చి రాగ్నర్ కి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చెప్పుంటారు అని చెప్పాడు. అందుకు బియాన్ ఈ విషయం గురించి రాగ్నర్ మాకేం చెప్పలేదు అనేలా యాస్లాగ్ ని చూడగా ఆమె నవ్వింది. అందుకు వాడు మీరు ఈ విషయాన్ని రాగ్నర్ నే అడిగితే ఇది నిజమా అబద్ధమా అని వాడు చెప్పేస్తాడు కదా అని చెప్పగా అందుకు యాస్లాగ్ రాగ్నర్ ఇక్కడ నుండి ఎప్పుడో వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది అని చెప్పింది. అందుకు వాడు అంత ఫేమస్ అయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా మనకి న్యూస్ వచ్చేస్తుంది, మీరు ఆయన్ని వెతికారా లేదా అని అడగ్గా యాస్లాగ్ నువ్వు చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పంపించేసింది. బియాన్ నా బ్రదర్స్ ఎక్కడ, వాళ్ళకి ఈ విషయం చెప్పాలి అని చెప్పాడు.
యాస్ లాగా వాళ్ళు వేటకు వెళ్లారు అని చెప్పింది. బియాన్ వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరాడు. కట్ చేస్తే 2 కాళ్ళని కట్టి ఒక యువకుడు అలాగే పడుకో ఉన్నాడు. సిగ్బర్డ్ ఒరే ఐవర్ లేరా, బియాన్ వచ్చాడు, మనతో ఏదో మాట్లాడాలంట అని చెప్పగా బ్లూ కలర్ కళ్ళుతో ఒక యువకుడు పైకి లేసాడు. వీడే ఐవర్. వీళ్ళందరూ చాలా పెద్దోళ్ళు అయిపోయారు. బియాన్ అందరినీ ఒక ప్లేస్ లో కూర్చోబెట్టి ఆ విషయాన్ని అందరికీ చెప్పాడు. ఊబే రాగ్నర్ ఎందుకు ఈ విషయాన్ని అందరి దగ్గర నుండి దాచాడు చెప్పునంటే చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పగ తీర్చుకోవడానికి వెసక్స్ కి వెళ్ళుంటారు కదా అని చెప్పగా ఐవర్ అందుకే చెప్పలేదు, రాగ్నర్ కి ప్యారిస్ కి వెళ్ళాలని చెప్పి కల. మళ్ళీ వెసక్స్ కి వెళ్ళడం అనేది టైం వేస్ట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు. సో రాగ్నర్ కి కావాల్సింది కీర్తి. ప్యారిస్ ని వాడే కనిపెట్టి గెలిచాడు అన్న కీర్తి కావాలి. అందుకే అందరినీ ప్యారిస్ కి తీసుకెళ్లాడు అని చెప్పాడు. సిగార్డ్ వాడు మన అందరినీ అనాథగా వదిలి వెళ్ళిపోయాడు. ప్రాణాలతో ఉన్నాడా లేదా అని చెప్పి దేవుడికే తెలియాలి. వెనుకల విత్సర్క్ ఆయన ఎవరికి న్యాయం చేశాడు? ప్రజలైనా వాళ్ళని మోసం చేశాడు, పిల్లలైనా మనకి ద్రోహం చేసి వెళ్ళిపోయాడు. ఊబే వాడు వెళ్ళింది వెళ్ళినట్టుగానే ఉన్ని ఇంకా తిరిగే రాకూడదని చెప్పి దేవుళ్ళని నేను మొక్కుకుంటున్నాను అని చెప్పాడు. విత్సర్క్ ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా వాడిని నేను చంపుతాను అని చెప్పాడు. వెనుకలే సిగర్డ్ అండ్ ఊబే కూడా అవును వాడిని చంపాలి, నేనే చంపుతాను అని చెప్పగా ఐవర్ ఒరే బెదవల్లారా, ఆయన ఏం తప్పు చేశాడని ఇప్పుడు చంపుతాను అనే రేంజ్ కి మాట్లాడుతున్నారు. ఆయన ఒక వైకింగ్, ఆయనకి అనిపించింది ఆయన చేశాడు. మీరు మాట్లాడడం చూస్తుంటే మీరందరూ క్రిస్టియన్ లాగా నాకు కనిపిస్తున్నారు అని చెప్పాడు. ఊబే అయితే మన నాన్నంటే నీకు ఇష్టమా? ఐవర్ ఆయన అంటే నాకు ఇష్టమని నేను చెప్పట్లా, ఆయన పనిని నేను మెచ్చుకుంటున్నా. ఆయన చేసిన పని అట్లాంటిది. మనం ఏం తిట్టుకున్నా కూడా ఆయన ఒక వైకింగ్. బియాన్ ఒకవేళ నేను రాగ్నర్ అయింటే క్యాటిగట్కి అసలు నేను తిరిగి రాను. ఆ రాగ్నర్ మన ప్రజలు చనిపోయారు అని చెప్పి చెప్పకుండా మన అందరికీ ద్రోహం చేశాడు. ప్యారిస్ లో ఓడిపోయిన బాధలో అక్కడెక్కడైనా పడుంటాడు. మన ప్రజలు వాడిని దేవుడని అనుకుంటున్నారు, కానీ వాడొక మనిషి. మనిషికి ఎలా ఫీలింగ్స్ డ్రీమ్స్ ఉంటాయో అలాగే వాడికి ఉన్నింది. మనం వాడిని ఎంత తిట్టుకున్నా నాకు వాడొక గొప్ప వ్యక్తి అని చెప్పాడు. కట్ చేస్తే ఫ్లోకీ ప్లేస్ లో కొన్ని బోర్డ్స్ ఉన్నాయి. ఒక చేతులు వచ్చి దాన్ని తీసుకునింది, అది హెల్గానే. ఫ్లోకీ మినియేచర్స్ ని బోర్డ్స్ ని చేసి అది తేలుతుందా లేదా అని చూస్తూ ఉన్నాడు. బియాన్ అక్కడికి వచ్చి నీకు వెసక్స్ లో మన సెటిల్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేశారు అని నీకు ముందే తెలుసా అని అడిగాడు. అందుకు ఫ్లోకీ నాకు తెలుసు, ఒక ఫార్మర్ వచ్చే ఈ విషయాన్ని చెప్పాడు, కానీ రాగ్నర్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి వాడిని చంపేశాడు. సో నేను ఎవరికి చెప్పలేదు అని చెప్పాడు. దాన్ని విన్న బియాన్ ఫ్లోకి నువ్వు రాగ్నర్ కి ఒక నిజమైన మిత్రుడు అని చెప్తూ ఉన్నప్పుడు హెల్గా బియాన్ ని పిలిచి ఆ బోర్డ్స్ ని చూపించి నువ్వు మెడిటేరియన్ కి వెళ్ళడానికైన బోర్డ్స్ తొందరలోనే రెడీ అవుతూ ఉంది, ఫ్లోకి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు అని చెప్పింది. బియాన్ కి లాస్ట్ సీజన్ లో ప్యారిస్ లో ఒక మ్యాప్ దొరికింటుంది కదా, ఆ మ్యాప్ లో ఉన్న ప్లేస్ కి వెళ్ళబోతున్నాడు. ఫ్లోకి నువ్వు ఒక మ్యాప్ ని నమ్మి ఒక ఇమాజినరీ అయిన వరల్డ్ కి వెళ్ళబోతున్నావు, అది నిజమా అబద్ధమా అని కూడా నీకు తెలియదు. బియాన్ మా నాన్న నాకెప్పుడు ఒక విషయాన్ని చెప్పేవాడు, ఒక విషయం నిజమా అబద్ధమా అని తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి చూడాలి. సో నేను అక్కడికి వెళ్ళబోతున్నా, నువ్వు కూడా నాతో వస్తావా అని అడిగాడు. అందుకు ఫ్లోకి ఏంటి కామెడీ చేస్తున్నావా, అదొక ఇమాజినరీ అయిన వరల్డ్, ఒక చిన్న పిల్లోడు కూడా ఆ మ్యాప్ ని గీసి ఉండొచ్చుగా, కానీ నేను నీతో పాటు వస్తాను అని చెప్పాడు. బియాన్ హెల్గాతో నువ్వు కూడా వస్తున్నావు కదా అని అడిగిందే హెల్గా. ఫ్లోకి ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అని చెప్పింది. కట్ చేస్తే రాగ్నర్ దూరం నుండి క్యాటిగట్ ని చూస్తూ ఉన్నాడు. దాని తర్వాత లోపలికి వస్తే వాళ్ళందరూ విచిత్రంగా చూస్తూ ఉన్నారు. వెసక్స్ లో జరిగిన విషయం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాడిని అందరూ కోపంగా చూస్తూ ఉన్నారు. కొంచెంసేపట్లోనే వాడి చుట్టూ గుంపు చేరిపోయింది. ఊబే అండ్ విట్సర్క్ సిగార్డ్ చేతిలో కత్తితో అక్కడికి వచ్చారు. ఐవర్ చేతితోనే పాక్కుంటూ అక్కడికి రాగా రాగ్నర్ ముందుకు వచ్చి ఏంటి ఐవర్ నవ్వుతున్నావు, నీ గురించి నాకు బాగా తెలుసు. సరే బాయ్స్, ఎవరు చేయబోతున్నారు, నన్ను ఎవరు చంపబోతున్నారు? ఇక్కడ నన్నెవరు నవ్వుతూ స్వాగతించలేదు, అందరూ మొరుస్తూ ఉన్నారు. ఎందుకో నేను ఒక మంచి కింగ్ కాదు, వీళ్ళందరినీ అనాథగా వదిలేసి వెళ్ళిపోయా. అండ్ ఒక తండ్రిగా కూడా నేను మిమ్మల్ని అనాథగా వదిలి వెళ్ళిపోయా. ఏంటి సిగార్డ్, నువ్వు చంపబోతున్నావా? చంపు, నన్ను చంపురా అని చెప్పి గట్టిగా అరవగా అక్కడున్న వాళ్ళందరూ భయపడుతున్నారు.
కత్తి తీసి మీలో ఎవరు కింగ్ అవ్వాలనుకున్నా నన్ను చంపొచ్చు అని చెప్పి కత్తిని నేలకేసి గుచ్చడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. రాగ్నర్ ని ఎవరు చంపబోతున్నారు, ఊబేనా, విట్సర్కా లేక సిగాడా అని రేపు మనకి తెలుస్తుంది. రేపు వచ్చే వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.